ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి భాగస్వామికి సంబంధించి వృత్తికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అలాగే వ్యాపార విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. ఇటు వ్యాపారం, అటు వృత్తి, ఇటు జీవిత భాగస్వామి యొక్క మీరు సహకరించాల్సిన పరిస్థితులు మొదలైన వాటి వల్ల కొంత ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. నిద్రలేం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ వహించాలి. భాగస్వామి, సంతానం మొదలైన వారి కొరకు, వారితో ప్రయాణాలు, వారి కొరకు ప్రయాణాలు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. ఆ విధంగా ఇటు వృత్తి విషయంలోనూ, ఇటు కుటుంబ విషయాల్లోనూ అధికంగా శ్రద్ధ తీసుకోవడం బట్టి, మీ మీద మీకు శ్రద్ధ తగ్గడం బట్టి నిద్రలేమి మొదలైన వాటి వల్ల కూడా కొంత ఘర్షణ, వృత్తిపరమైన నూతన బాధ్యతల వల్ల ఘర్షణ మొదలైనవి ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు సరిగ్గా అరేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మానసిక ప్రశాంతతను పెంపొందించుకోగలుగుతారు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో నూతన అవకాశాల కొరకు విశేషంగా ప్రయత్నం చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా మీ ఆరోగ్య విషయం మీద కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షించేటప్పుడు వారితో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త వహించాలి. వాహనాలు నడిపేవారు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమ, ఒత్తిడి మొదలైన వాటికి లోనవుతారు కనుక ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ మీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ తండ్రితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడుతూ అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటూ వాహనాలకు సంబంధించిన విషయాల్లోనూ మొదలైన వాటి విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. ముఖ్యంగా ఏదో తెలియని మానసిక అలజడి వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాని మీ తోబుట్టువుల యొక్క సహకారంతో సమస్యను అధిగమించగలుగుతారు. దూర ప్రదేశాల నుంచి ఒక చక్కటి వార్త మీ మనసును ప్రశాంతంగా ఉంచే అవకాశం లాంటి కనబడుతుంది. స్త్రీల యొక్క సహకారం, ఆర్థిక విషయాలు, కుటుంబ నేపథ్యం, అలాగే స్థిరాస్తులు, ముఖ్యంగా వాహనాలు మొదలైన వాటి విషయంలో మీరు కొంతవరకు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ అవి అనవసరమైన ఖర్చులు కాకుండా మీ యొక్క శ్రేయోభిలాషుల కొరకు, మీ సోదరి వర్గం కొరకు, ఆత్మీయులైన వ్యక్తుల కొరకు బహుమానాలు ఇచ్చే నేపథ్యంలో ధనాన్ని ఖర్చు చేయడం, మంచి వాతావరణాన్ని సృష్టించుకోవడం, వారి కుటుంబానికి రాకపోకలు, వారితో ఉండే అభిప్రాయాలు భేదాలు ఏమైనా ఉన్నా సమసిపోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు.